హైదరాబాద్ రాయదుర్గంలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని విజయవాడ పటమట పోలీసులు అరెస్టు చేశారు కదా. అక్కడి నుంచి విజయవాడ తీసుకొని వెళ్ళారు. బట్ ఆయన మేజిస్ట్రేట్ ముందు ఏ టైంకి ఎప్పుడు హాజరుపరుస్తారో చూడాలి. ఈ క్రమంలో ప్రొద్దున పోలీసులు వల్లభనేని వంశీ ఇంటికి వెళ్ళి కిడ్నాపు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ రకరకాల కేసుల కింద తనను అరెస్ట్ చేస్తున్నామని చెప్పి ఒక నోటీసు వాళ్ళ భార్య చేతిలో పెట్టారట. సో ఎవరైనా కంగారు పడిపోతారు కదా, అప్పటికప్పుడు వచ్చేసి నోటీసులు ఇచ్చి అరెస్ట్ అని వేస్తే. సో ఆమె కూడా కంగారు పడిపోయారు, వాళ్ళ భార్య గారు కూడా, వల్లభనేని వంశీ గారి వాళ్ళ భార్య గారు కూడా. అండ్ వాళ్ళ భర్తను పోలీసులు తీసుకుని వెళ్తూ ఉంటే ఈమె కూడా కంగారు పడిపోయి ఆ కారు వెంటే తాను కూడా బయలుదేరి వెళ్ళారు. వెళ్తే నందిగామ దగ్గరకు చేరుకోగానే ఆమె కారును పోలీసులు ఆపేశారు అని, ముందు సీట్లో కూర్చున్న వ్యక్తిని పోలీసులు బలవంతంగా దించేసి సిఐ ఆ కారు ఎక్కారు అని, అదేంటది మా వాళ్ళని ఎందుకు దించుతున్నారు, మీరెందుకు ఎక్కుతున్నారు అని వంశీ వాళ్ళ భార్య గారు అడిగితే పోలీసుల స్పందన లేదు అని, ఆమె కారును దారి మళ్లించారు అని, సో మళ్ళీ మీరు హైదరాబాద్కి వెళ్ళిపోవాలని చెప్పి పోలీసులు సూచించారు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే విమర్శలు చేస్తూ ఉన్నారు. వంశీ వాళ్ళ భార్య వంశీ కోసం అని చెప్పి వెళ్తూ ఉంటే మధ్యలో కారు ఆపేయాల్సిన అవసరం ఏముంది, వాళ్ళ ముందు సీట్లో ఉన్న మనిషిని దించేసి పోలీసులు ఆ కారు ఎక్కి దారి మళ్లించాల్సిన అవసరం ఏముంది, ఆమె ఒక్కటే వస్తూ ఉన్నారు కదా అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే పోలీసుల తీరుపైన విమర్శలు చేస్తూ ఉంది. బట్ మరి వాళ్ళ భార్యను బేసిక్గా వంశీని అరెస్ట్ చేసినప్పుడు ఎన్నో ఉంటాయి కదా, లీగల్ సపోర్ట్ కోసమో లేకుంటే మరొకటో ఇటువంటివి ఉంటాయి. మరి వాళ్ళ భార్య గారిని కూడా ఇక్కడికి పోలీసులు ఎందుకు రానివ్వడం లేదు, ఎందుకు నందిగామ దగ్గరే అడ్డుకోవాల్సి వచ్చింది అనేది అయితే ప్రశ్నే. బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అయితే వాళ్ళ భార్యగా కారును అడ్డుకొని ముందర సీట్లో పోలీసులు ఎక్కిన ఈ ఫోటోలు ఈ వీడియోలు కూడా అయితే షేర్ చేస్తూ ఉన్నారు. మరి దీని మీద ఏమైనా పోలీసులు స్పందిస్తారేమో తెలియదు.